ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఫిబ్రవరి మాసం 2026 విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏంటి? సో వీళ్ళకి ఎలా ఉంటుంది? ప్రతి నెలకి సంబంధం లేకుండా భిన్నంగా ఈసారి మనం సమస్య, దానికి తగిన పరిహారాలు అక్కడికక్కడే చర్చించుకుందాం. వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుందంటారు ఈ మాసం? ఖచ్చితంగా మన ప్రపంచ జనానికైతే ముందుగా ఒక విన్నపం ఏంటంటే 2025 సంవత్సరం అయిపోయింది, దశాబ్ద కాలంగా అయిపోతున్నా ఉంది. 2026 వచ్చింది. 2026 కూడా అసలు అనుకోకుండానే ఇప్పుడే కదా 31 డిసెంబర్ 31 అయిపోయింది, జనవరి 1 అయిపోయింది. జనాలు బారులు తీరున్నారు దేవాలయాల్లో, అన్నీ అయిపోయేసి ఇక మనకి ఫిబ్రవరి కూడా వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క 2026 సంవత్సరం నుంచి మనకి ప్రతి మాసం కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 28 రోజులు రావచ్చు, 30 రోజులు రావచ్చు, 31 రోజులు రావచ్చు. మనం ఓవరాల్గా చూసినట్టయితే కనుక మనకి కాలక్రమేణా తగ్గేటువంటి సమయాన్ని బట్టి 1 నిమిషం పాటు 60 సెకండ్ల పాటు కాలక్రమేణా వ్యవధి అయితే తగ్గుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సిన కూడా విషయం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా స్లో అయిపోయినాయి. అంటే గురుగ్రహానికి దగ్గరగా వచ్చేటువంటి గ్రహాలన్నీ కూడా స్థితిగతులు మారబోతున్నాయి. దీనివలన మానవ జీవితం మారిపోబోతుంది. 2026 సంవత్సరం నుంచి మానవ జీవితం అనేది మారిపోబోతుంది. అంటే ఆయుష్ కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. హైట్ కూడా పుట్టేటువంటి బేబీస్ ఉంటారు కదా, వారి హైట్ కూడా కొంతమేర తగ్గేలా కనిపిస్తుంది భారతదేశంలో. ఇది అందరూ కూడా గమనించుకోవాల్సింది. ఇకపోతే మనము ద్వాదశ రాశుల్లోకి వచ్చేసాము. ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరానికి వచ్చేసాము. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం అప్పుడే వచ్చేసిందా అని మనకి ఆశ్చర్య కలిగిస్తుంది అనమాట. ఈ క్షణకాల జీవితం అంటే క్షణకాల జీవితం అనేది దానికోసమే. క్షణం తగ్గుతుంది కాబట్టి 60 సెకండ్స్ తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సంవత్సరానికి 1 నిమిషం తగ్గినట్టు, అంతే కదా. నిమిషం ఎక్కడ 2 నిమిషాలు తగ్గినట్టు. సంవత్సరం మొత్తం లెక్కేసుకుంటే 2 నిమిషాలు తగ్గినట్టు మనకి. దాని ప్రకారం 10 సంవత్సరాలు లెక్కేసుకుంటే 1 గంట తగ్గినట్టు దగ్గర అట్లా 10 నిమిషాలు అంటే 20 నిమిషాలు తగ్గినట్టు 10 సంవత్సరాలకి. కాబట్టి ఈ యొక్క 10 నిమిషాలు తగ్గింది కదా అనుకుంటే 20 నిమిషాలు తగ్గింది కదా అనుకుంటే కాదండి. దీని వలన మనకి ప్రపంచంలో చాలా రకాలైన సమస్యల నుంచి కొట్టుమిట్లాడుకునే పరిస్థితి వ్యవధి మనకి ఏర్పడుతున్నట్లు. ఇక్కడ ఇప్పుడు 72 సార్లు గంటకి కొట్టుకునేటువంటి నాడి కూడా అది కూడా తగ్గుముఖం పడుతుంది. 68 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వైద్యులు కూడా దాన్ని చూసుకోవాలి. ఇకపోతే ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ధనపరంగా ఎలా ఉంటుంది కామన్గా తెలుసుకోవాలనుకుంటారు. వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది, డబ్బు నష్టం ఏదన్నా ఉంటుందా? ఇప్పుడు ఆన్లైన్లో స్కామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా మోసపోయే అవకాశాలు అని కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏమంటారు అంటే మోసానికి మోసం, కత్తికి కత్తి, సుత్తికి సుత్తి అన్నట్టుగానే మనకి ఎత్తుకు పై ఎత్తు అనగానే మేషరాశి వాళ్ళని తక్కువే కాదు. మేషరాశి వారికి కూడా మోసం చేసే వాళ్ళకి మోసం చేయడం తెలుసు, మంచి చేసే వాళ్ళకి మంచి చేయడం తెలుసు. 2 విధాలుగా పరిగణనలో ఉంటారు మేషరాశి వారు. కాబట్టి వారిని ఎవరు మోసం చేయలేరు. అవసరమైతే ఏమంటారండి వీళ్ళకి మోసానికి మోసగాడు అని, మోసగాళ్ళకి మోసగాడు మూవీ చూసుంటే కనుక అలాగా వీళ్ళని ఎవరైనా మోసం చేసే లోపు వీళ్ళు చేసేస్తారు. కాబట్టి ఎత్తుకుపోయే వీరికి ఇబ్బంది ఏం లేదు. అలాంటి మోసపోయే తత్వం అయితే కనుక మేషరాశి వారికి కనపడదు. కాకపోతే ఒకటి, గ్రహాల యొక్క స్థితిగతులు వీరి మీద కొంచెం చెడు దృష్టితో ఉన్నాయి. శని భగవానుడు కావచ్చు, రాహు కావచ్చు. రాహుతో పాటు ఉన్నటువంటి ఇక్కడ మేషరాశి కాబట్టి 11వ స్థానంలో రాహుతో పాటు కుజుడు ఉన్నాడు, కుజుతో పాటు శుక్రుడు ఉన్నాడు. మాసం మొత్తం కూడా పరిగణలో తీసుకోవచ్చు వీళ్ళని. కాబట్టి వీళ్ళ వలన కొంచెం భార్యతోనూ భర్తతోనూ గొడవలయ్యేటువంటి అవకాశం, దాని వలన వీరు ఆర్థిక పరంగా నష్టపోవటం, స్ట్రెస్ అవ్వటము, చేయాల్సినటువంటి పని సరైన సమయంలో చేయలేకపోవటం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే కొంతమేర కనిపిస్తున్నాయి. కాబట్టి దాని తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు. దాని దగ్గర ప్రికాషన్స్ ఏంటంటే కనుక ఏది మనకి ఆర్థికపరమైన ఇబ్బందులకి కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆ ప్రికాషన్స్ వచ్చేసి ఉదయించేటువంటి చంద్రుడు పౌర్ణమి రోజు కానీ లేదా ఏ రోజైనా పర్ల, అమావాస్య చంద్రుడు కనపడ్డు కాబట్టి అమావాస్య వచ్చేలోపే ఉదయించే చంద్ర కిరణాలు పడేలాగా ఈ యొక్క కుంకుమ పువ్వు వేసినటువంటి నీరు, కాచి చల్లార్చి కుంకుమ పువ్వు వేసినటువంటి నీరు, దాంట్లోనే చెరుకు రసం వేయాలి కొంచెం, లేదా తేనె వేయాలి. ఆ నీటిని ఇరువురు కూడా సేవించడం, లేదంటే కనుక ఆ నీటిని సేవించడం ద్వారా వీరికి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రాహు ఒక అశుభ దృష్టి నుంచి బయటపడతారు. శని ఒక అశుభ దృష్టి బయటపడడంతో వారికి కొంతమేర ఎవరితో గొడవ పడకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరితో మోసపోకుండా ఉండేదానికి అయితే ఆప్షన్ ఉంది. ఇక ఓవరాల్గా ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది? ప్రేమ అనురాగాల పరంగా భార్య భర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటుంది?
ఇక మేషరాశి కదండి, మేషరాశి వారికి గ్రహరీత్యా కొంత బాగలేదు. అందులోనూ కొంత నష్టపోయేటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా లేవు. వీరికి కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్యన కొత్తగా పెళ్ళైన వారికి అయితే చికాకు తప్పని చెప్పొచ్చు. ఏది ఈ మాసం వరకే. మళ్ళీ కూడా ఈ సంవత్సరం మొత్తం ఇలా ఉంటుందా, గురువు గారింది ఇలా చెప్పారు అనుకోండి. నేను చెప్పింది జరగదు, ఉన్నది చెప్తా అంతే. ఇప్పుడు ఉన్నది తెలియచేయడం వరకు మనది. కాబట్టి వాడు బాధపడే అవసరం లేదు. ఏదైనా ఒక మాట తూలినా కూడా తగ్గి ఉంటే మంచి జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్యన గొడవ రాకుండా ఉండడానికి అయితే చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తం కూడా ఏమిటంటే గనక ఏదైనా తినేటప్పుడు ఒక ముద్ద తీసి పక్కన పెట్టేసి, ఇది నాకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేదానికి ఉండాలి కాబట్టి ఆ దేవుడికి సమర్పించుకుంటున్నానని వారికి ఇష్టదైవానికి ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, ఈ కళ్ళుప్పు కూడా సూర్యుడికి ఉదయించే సూర్యుడికి చూపించేసి దాన్ని ఇంట్లో వాడడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. అలానే సైంధవలవన వాడటం కూడా మంచి జరుగుతుంది. ఓవరాల్ గా ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటారు? ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా అభివృద్ధి ఉంటుందా, లేదంటే నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు? ఓవరాల్ గా ఈ ఉద్యోగం గురించి ఏం చెప్తారు? మేషరాశి వారికి 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వ్యర్థం. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎవరో ఏజెంట్లు ఉన్నారు అని డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాలంటే మెయిన్ డోర్ ద్వారా వీళ్ళు పంపించేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వద్దు. అలాంటి ఉద్యోగాలకి మనము మొగ్గు చూపొద్దు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యవస్థ బాగాలేదు, గ్రహరీత్యా బాగలేదు. వీరికి రాహు గ్రహం బాగా ఉండడంతో, బాగా లేకుండా ఉండడంతో వీరికి ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఖచ్చితంగా వీరొక్కరే కాదు, వీరితో పాటు నమ్ముకున్న ఫ్యామిలీ కూడా నష్టపోతారు. ఎవరైనా డబ్బు ఇచ్చింటే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అలాంటి వ్యత్యాసమైన పనులు చేయొద్దు. వీరికి తోచింది, వీరికి సదుపాయంలో ఉన్నటువంటి వర్కులు చేసుకుంటూ ఉండాలి మాసం మొత్తం కూడా. వీరికి జాబ్ కావాలంటే ఖచ్చితంగా ఏప్రిల్ మాసం 15వ తారీఖు వరకు ఆగాల్సిందే. కాబట్టి వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే చేయండి, వచ్చిన జాబు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తక్కువ ఉందే, పొరుగు పోద్దే, నలుగురు తెలిస్తే ఇబ్బంది అయితే, నేను ఎంబీఏ చేశాను నాకు ఇలాంటి జాబా అనుకోవడానికి ఏం లేదు. ఎవరు మాట్లాడు, నీకు జాబు లేకపోయినా మాట్లాడతారు, జాబును నువ్వు కరెక్ట్ చేసినా మాట్లాడతారు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించకూడదు. మనకు వచ్చిన జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి నిరుద్యోగులు కూడా జాబ్ వస్తుంది. వారికి తగ్గటువంటి జాబ్ రాకపోయినా ఏదో జాబ్ అయితే వస్తుంది, చేసుకుంటూ వెళ్ళాలి. అలా జాబులో వెసులుబాటు కావాలనుకుంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో వినాయక స్వామి వారు ఉంటారు. ఏ వినాయకుడు స్వామి వారికైనా గరికా బెల్లం పెట్టేసి జాబ్ చేసుకుంటే 100% వీరికి జాబ్ అనేది ఖచ్చితంగా అయితే ఫిబ్రవరిలో వస్తుంది. ఓకే, ఇక శుభకార్యాల పరంగా అనుకూలంగా ఉంటుందంటారా? ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, పెళ్ళిళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉంటుంది? శుభకార్యాల్లో పాల్గొనేదానికి కానీ, శుభకార్యాల్లో వీళ్ళు వెళ్ళి చేసేదానికైతే ఏం కనిపించట్లేదు ఈ మాసంలో. కాకపోతే ఎవరైనా ఎక్కడైనా కర్మజాలకు ఆహ్వానిస్తే కనుక వీరిని మందల నుంచి మాట్లాడి వీరు ఏ దానికి పనికిరారన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎట్లా ఉంటుందంటే, మీరు సీతమ్మ సినిమా షెట్ చూస్తే దాంట్లో మ్యారేజ్ మూమెంట్ లో ఎరా ఏం చేస్తున్నా అంటారు కదా, అదే టైప్ లో వీళ్ళు కలెక్టర్ జాబ్ చేసినా కూడా, వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా చేశారులే అనే టైప్లో మాట్లాడాల్సి వస్తుంది. మీరు చేయనటువంటి పనికి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి శుభకార్యాలు వాటిలో పాల్గొనకపోవడం మంచిది. మన పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వరకు షేర్ చేయకపోవడం మంచిది. ఎంతసేపటికి మన టైం బాగాలేదు అనుకోవాలి, మన పక్కన కూర్చొని మన పని మనం చేసుకొని రావాలి, ఎవరిని కదిలియకూడదు. ఇక ఏ ఒక శుభకార్యాలు కూడా పోయామా వచ్చేటట్టు కానీ మా అక్కయ్య, బావయ్య, తమ్ముడు, చెల్లి అని రివర్స్ లవింగ్లు ఎవరికి చెప్పే అవసరం లేదు. మన పని మనం చేసుకుని వస్తే ఇబ్బంది లేదు. అలాంటి శుభకార్యాల్లో పేరు ప్రఖ్యాత రావాలి అనుకుంటే కనుక ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక శత్రువుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? అలాగే చాలా మంది అడుగుతున్నారు, చెడు క్రియలు మేము ఎదగటం చూసి తట్టుకోలేక చాలా మంది చెడు క్రియలు చేపిస్తున్నారు. అధికంగా ఈ వైవాహిక జీవితంలో చిచ్చులు పడడానికి కూడా చాలా మంది కాచు కూర్చుంటున్నారు. ఎక్కువగా మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటూ విశేషం. మరి దీనికి పరిష్కారం ఏంటని చెప్పి అడుగుతున్నారు కొంతమంది. మన దగ్గర వరకు రాలేని వాళ్ళకు కూడా ఏదన్నా పరిష్కారం ఉంటే తెలియదు. ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే, జాతకం అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలోనూ. ఇది మేషరాశి వాళ్ళకో లేకపోతే ఇంకో రాశి వాళ్ళకో కాదు. ఈ జాతకం ఏం చెబుతుందంటే, జాతకం మనిషి జీవితాన్ని పరిశీలన చేస్తుంది. ఏదైనా బాగలేదంటే దానికి పరిష్కార మార్గం చూపించింది. ఇది జాతకం వరకే. కానీ కొన్ని ఉంటే జాతకంలో ఉండవు. అవి నీకు కలెక్టర్ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతావు, లేకపోతే ఒక మంచి స్థాయిలో ఉండి నీ కింద ఒక 2000 మంది పనిచేస్తారు. ఇది జాతకమే. కానీ ఇలా కాకుండా నీ జాతకం తగ్గట్టు కాకుండా వేరే వ్యతిరేకంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీమేం చెడు క్రియలు జరిగి ఉంటాయి. చెడు క్రియలు జరిగిన విషయము జాతకంలో కనపడదండి. అది ఖచ్చితంగా మనం ఒక గురువు దగ్గరికి వెళ్తేనే, సంప్రదిస్తే మాత్రమే మనలో ఏం జరుగుతుంది అనేది, మన లక్షణాలు, అవలక్షణాలు, మన యొక్క విశిష్టతను చూసి మాత్రమే తను చెప్పేటువంటి విధానం కనబడతా ఉంటుంది. ఇక మనల్నే సంప్రదించడానికి కారణాలు ఏంటంటే కనుక, గురువులందరూ ఎదురైతే మనకేమవుతుంది?
ఉన్న గురువులందరూ ఎదవలేనప్పుడు మరి మనమే కదా గొప్పగా ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నారు కానీ తీసేవాళ్ళు లేరు. మనము దాంట్లో ఈ చాతబళ్ళు కానీ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం ఇలాంటి విద్యల్లో మనం తీసే దాంట్లో ప్రాసిద్ధి చెంది ఉన్నాము. అందరికి తెలిసిన విషయమే మనం ఎంత జెన్యున్గా ఉంటాము, ఎంత చేస్తాము అనేది. అలాంటి ద్వాదశ రాసుల వారే కాదు, మతాల వాళ్ళే కాదు, ఎన్నో వేల మంది ఈ రోజు మనకి దగ్గరికి వచ్చి ఉపశమనం పొందిన వారు, వారి పని చేసుకొని ఇంకొక నలుగురు ఉపాధి అవకాశాలు కల్పించిన వారు, భార్య బిడ్డల్ని కాపాడుకునేవారు, భర్తని కాపాడుకునే వాళ్ళు, ఎంతో జీవితాలను నిలబెట్టినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుందంటే ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క దీవెనలు, మా గురువుల యొక్క దీవెనలు, మాకు మనసు మారకుండా ఇంకా మనకి కఠినంగా మంచే చేయాలని ఒక సంకల్పము, అలానే మనం నమ్మి వచ్చేటువంటి ప్రజల యొక్క దీవెన. అంతేగనక ఏదో గురువులు చెప్పారు వాళ్ళని నేను సంపాదించుకోవాలనేటువంటి సంకల్పం మనకి లేదు. అలాంటి వ్యవస్థ మనకు వద్దు. కాబట్టి ఇక్కడ వీరికి గమనించుకోవాలి, జాతకంలో ఇలాంటివి ఉండవు అని. దొంగ గురువుల దగ్గరికి వెళ్ళేసి, దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళేసి మోసపోయే తత్వం అయితే ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా అందరికీ కూడా సెన్సిటివ్ మైండ్ అండి. అంతా కూడా చిన్న పిల్లలు, ఏం అర్థం కావట్లేదు. ఎవరికి కూడా దేంట్లో నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకో, లేకపోతే డాక్టర్ చేసేవాడికో, ఈ బిల్డింగ్లు కట్టేవాడికో వారి దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇలాంటి వాటిల్లో నాలెడ్జ్ ఉండదు, వారికి తెలియదు. కాబట్టి అది జాతకాలు ఉండదు. ఏదో గురువు దగ్గరికి వెళ్తే ఏదో 50,000 రూపాయలు యజ్ఞం చేయండి, మీకు పితృదోషాన్ని 30,000 కట్టండి, ఆ గోకర్ణకి వెళ్ళండి, ఇలాంటివి ఉన్నాయి తప్పితే ముళ్ళుతో తీయాలి. ఇక్కడ అందరూ గమనించుకోవాల్సిందంటే చిన్న పిల్లలండి. తల్లిదండ్రికి ఒక కూతురు ఉంది అంటే ఎవడో వచ్చేసి అనవసరమైనటువంటి విషయాలు చెప్పేసి వాళ్ళని హిప్నటైజింగ్ చేసేసి, ఈ రోజుల్లో ఇంకోటి నేర్చుకుంది ఏంటంటే అందరూ ఇదే మొత్తం మందు, ఇదే మరుగు మందు అని చెప్పేసి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారండి. చంచని పిల్లల్ని ప్రభుత్వాలందరికీ చొరవ చేసుకొని ఉక్కు పాదం మోపినప్పటికీ కూడా ఇంకా పుట్టించుకొస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అర్థం కావట్లా. గురువుల దగ్గర దొరుకుతుందట, అదేంటో మరి విచిత్రం, నాకు అర్థం కాదు. అలాంటి గురువులు దరిద్రులు ఎవరున్నారు. కాబట్టి ఈ దొంగ గురువులు నమ్మటం, ఏదో మంచి జరుగుతుందని చెప్పి వెళ్తూ ఉంటారు. వీరందరికీ కూడా ఆ డ్రగ్స్ ని మొత్తుమందిగా ఇచ్చేసి ఆ బానిసలను చేసుకొని, బానిసత్వానికి అలవాటు చేసుకొని వీరి దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు పొందేసి వారిని చివరికి రోడ్డు మీదకి వేస్తా ఉన్నారు. ఇలాంటి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఈ రోజున ఎంతో మొరపెత్తుకున్నా కూడా వాళ్ళు నమ్మే దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? మానవులు చేసేటువంటి తప్పులకి దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి నాకు బతికే ఆయుష్ 50 సంవత్సరాలు అని చెప్పి లారీ ఎదురుగా నిలబడితే ఉంటామా అండి? గండం కదా. అలానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇది జాతకాల్లో కనపడవండి. ప్రతి ఒక్కరు దయచేసి ఆ మత్తు మందులకు కానీ అలాంటి ఫ్రెండ్స్కి కానీ మన పర్సనల్ విషయాలు షేర్ చేయడం ద్వారా భార్యాభర్తల మధ్యన వెడబాటు భారం ఉంటుంది, ఆ తల్లిదండ్రుల మధ్యన వెడబాటు భారం ఉంటుంది, పిల్లల మధ్యన వెడబాటు భారం ఉంటుంది. ఇలాగా మన దగ్గర రాలేనప్పుడు మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి, అవి కూడా మంత్రోచ్చారణ చేసేస్తున్నాం. దానితో పాటు ఏంటంటే ఇక ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్న వాళ్ళకి కానీ ఇలాంటి బాధలు తప్పవు. ఈ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం వల్ల ఏదో ఒక కన్నేసు ఆశపడే ఉంటారు. వాళ్ళకి ఈ అబ్బాయినో ఈ అమ్మాయినో లాగేసుకుని మన జీవితం బాగుపడుద్ది కదా అని ప్రేమ అని ఒక మాటతో తెలియని మనసుని, కనపడని మనసుని ఏదో చెప్పేసి ఆ వాళ్ళని హిప్నటైజింగ్ చేసేసుకుంటా ఉన్నారు. దీనివల్ల జీవితం నాశనమైపోతుంది. ఒక అబ్బాయి పుట్టాడంటే దేశానికో ప్రపంచానికి ఏదో చేయాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. అలా కాకుండా ఏదో ఒక వ్యసనానికి బానిసైతే అండి ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు కాదు భార్యాభర్తలు ఏం చేస్తున్నారు గమనించండి. వారికి ఏదైనా సిమ్టమ్ మారిపోతే ఇమ్మీడియట్లీగా పక్కనే ఉన్నటువంటి సమీపంలో గురువు దగ్గర చూపించండి. అందరూ చెడ్డ గురువులు లేరు, వారి దగ్గర చూపిస్తే కొంతైనా పరిష్కార మార్గం అనేది లభ్యపడుతూ ఉంది. ఇంకా అలాంటి వారు ఉన్నారంటే కనుక ఉపశమనం కోసం అయితే కనుక చిన్న పరిష్కారం అయితే చెప్పొచ్చు. అది ఏమిటంటే ఒక 10 లీటర్ నీళ్లు తీసుకొని రేవి పళ్ళు చూర్ణం అని ఉంటుంది, లేదా రేవి పళ్ళు ఆకులని ఉంటాయి, అవి తీసుకొచ్చుకొని దాంట్లో వేసి కాచి ఆ నీటితో స్నానం చేస్తే వారికి అలాంటి సిమ్టమ్ ఏమైనా ఉంటే అతి కోపం, ఆకలవకపోవటం, అందరిని పట్టించుకోకపోవటం, కొట్టుకోవడం, తనకు తానే శిక్ష చేసుకోవటం, బయటికి వెళ్ళిపోతానంటాం, ఇంట్లో ఉండొద్దు అంటాం, మొండిగా మాట్లాడటం, మూర్ఖత్వంగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్ ఉంటే కనుక ఈ నీటితో స్నానం చేపిస్తే కొంతమేర తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విశేషంగా వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి అనుకూలంగానే ఉంటుందంటారు. అలాగే కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేసి పెద్దగా లాస్లో రన్ అవుతూ ఉంటుంది, అది సక్సెస్ అవ్వడానికి ఉన్న రెమెడీస్? మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా పెట్టిన వ్యాపారాలు లాభసాటిగా లేవు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభసాటిగా లేవు. కాబట్టి ఏదైనా చేస్తున్నారంటే ఉన్నపాటి ఉన్న వ్యాపారాలు చేసుకుంటే మంచిది. అలానే వీరికి ఏదైనా ఆర్గనైజర్స్, ఇన్స్టిట్యూట్స్ లాంటి వ్యాపారాలు అయితే కలిసిపడవుతాయి. కానీ పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు పెట్టి నేను ఏదో ఇండస్ట్రీ చేస్తానంటే వీరికి మాట మీద నిలకడగా ఉండరు ఎక్కువగా శాతం. ఎందుకంటే గ్రహాలు మారే సమయంలో వీరికి ఏదైనా తోడు సపోర్ట్ లేకుండా వీరు ఏం చేయలేరు. కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏం చేయొద్దు, ఉన్న వ్యాపారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలానే పాల ఉత్పత్తులు, పాలు లాంటి వ్యాపారాలకి అయితే తక్కువ పెట్టుబడులు కాబట్టి వీరు చేయొచ్చు. అప్పు తీసుకొచ్చి వ్యాపారం అస్సలు చేయకూడదు వీరు మేషరాశి వారు. కాబట్టి లేనిపోయినటువంటి వాటిలో వీరికి పూర్తిగా అవగాహన లేని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అలా ఏదైనా చేయాల్సి వచ్చింది, లాస్ అయిపోయాను అనుకుంటే కనుక ఒక కొబ్బరికాయ తీసుకొని నెత్తిని కొట్టుకోవాలి.
నెత్తిన అంటే మామూలుగా కొబ్బరికాయ తీసుకొని నెత్తిన ఒక 3 సార్లు మోటించుకొని ఆ కొబ్బరికాయ తీసుకెళ్లి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగొని చెట్లలో కానీ వేసుకోవాలి. గురువు గారు చెప్పారు కానీ చెప్పి నెత్తిన కొట్టుకుంటే బ్లడ్ వచ్చింది, అనవసరమైనటువంటి అరుంధతి అవుతారు. కాబట్టి అలా చేయొద్దు. కేవలం నెత్తిన జస్ట్ మోటించుకోవాలి. తప్పు చేసి మోటించుకొని ఎవరైనా పడేస్తే కనుక దరిద్రం పోద్ది ముందు. కాబట్టి అలాంటి చేస్తే సరిపోతుంది. ఇక కామన్ గా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు గురుగారు? ఓవరాల్ ఏం లేదండి, పోయేసి సముద్రంలో నదిలో దూకాలి అంతే. మేషరాశి వారికి వేరే ఆప్షన్ లేదు, అవకాశం లేదు. దూకమంటే గురువు గారు చెప్పారు కానీ దూకితే తర్వాత నన్ను ఉన్నోళ్ళు ఇబ్బంది పెడతారు. కాబట్టి దూకడం అంటే ఏం లేదండి, ఒక నవధాన్యాలు దొరుకుతాయి కదా, నవధాన్యాలు 1 కిలో బాగు తీసుకోవాలి. అంటే 1 కిలో 250 గ్రాములు తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు నల్ల మినుములు కలుపుకోవాలి. ఈ యొక్క మొత్తం కూడా ఎల్లో కలర్ క్లాత్ లో, బ్లౌజ్ పీస్ అయినా ఏ పీస్ ఎల్లో కలర్ క్లాత్ లో కట్టుకొని మూట నెత్తిన పెట్టుకొని నీళ్ళలో దిగాలి. ఆ బట్టలతో నీళ్ళలో దిగిన తర్వాత ఆ స్నానం ఆచరించి 3 సార్లు మునిగిసి అందులో పడేసిన తర్వాత ఒడ్డు మీదకి వచ్చి ఏ అమ్మవారు ఏ స్వామివారు అయినా ఉంటే కనుక అక్కడ 2 ఒత్తులు వేసేసి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసేసి మట్టి ప్రమిదిలోని దీపారాధన చేసేసి వీరికి ఉన్న కోరికలు కర్మలు కష్టాలు అన్ని రకాలుగా అక్కడ మొక్కుకొని వీరు బయటకు వచ్చేది ఆ స్నానం చేసిన బట్ట కూడా అక్కడే ఇచ్చేయాలి. అక్కడ వదిలేసేస్తే కనుక దరిద్రం అనేది పోతూ ఉంది. ఏ అమ్మవారికి పోయించుకునే ఇబ్బంది లేదు. ఆవుకి వారంలో ఒక్కసారైనా గోధుమట్లు తినిపిస్తే వీరికి ఉన్నటువంటి గ్రహరిత్య దోషాలు, ప్రకృతి దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా వీరి మీద ఏదైనా చెడు క్రియ చేయించినా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. ఇంకా కూడా వీళ్ళకి కావాలంటే కనుక సంప్రదించవచ్చు మన లాంటి వాళ్ళకి. ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు.